నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఫలితం ఆశించి పని చేసినప్పుడు ఆ పని సత్ఫలితాలను ఇవ్వనప్పుడు మనిషిలో నిరాశ పురుడు పోసుకుంటుంది. అందుకే ఫలితం మీద కాకుండా పని మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2025 జనవరి 4 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 51 నిమిషముకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 51 నిమిషముకు. తిథి పంచమి, రాత్రి 10 గంటల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం శతభిషం, రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము భవ, ఉదయం 10 గంటల 51 నిమిషము వరకు, తదుపరి బాలవ. రాత్రి 10 గంటల వరకు, తదుపరి కౌలవ. యోగము సిద్ధము, ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 36 నిమిషాల నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 6 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 51 నిమిషము నుండి 8 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషము వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 3 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషము నుండి 4 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. జనవరి 4 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 10 గంటల వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 10 గంటల 2 నిమిషాల నుండి మొదలయ్యే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణుమూర్తి దశావతారాలలో హిరణ్యకశపుడిని అంతమందించడం కోసం నరసింహ అవతారం ఎత్తారు. ఈరోజు ప్రశ్న: ఈరోజు రాత్రి 10 గంటల తరువాత మొదలయ్యే తిథి ఏది? చవితి, పంచమి, షష్ఠి, సప్తమి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి జీవిత ఆశయం నెరవేరే సమయం. వృషభ రాశి ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు.
మిథున రాశి మీ మనస్సులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కర్కాటక రాశి ఆస్తి గొడవలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. సింహ రాశి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కన్య రాశి ఆస్తుల పంపకాల్లో సోదరులతో ఒప్పందానికి వస్తారు. తులారాశి సోదరులు సోదరీలతో సఖ్యత నెలకొని ఊరట చెందుతారు. వృశ్చిక రాశి రాబడి ఖర్చులు సమానంగా ఉంటాయి. ధనుస్సు రాశి ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. మకర రాశి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కుంభరాశి స్నేహితులతో గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. మీనరాశి అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.